దేవుని పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన పేరు సిరాజ్ అనుకుంటా. ఈయన ఒక వెంట్రుకలు తన గ్రంథాన్ని చెప్పకుండా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడటం జరిగింది. సరే, యేసుక్రీస్తు వారి గురించి మంచిగా మాట్లాడితే ఇంత ఇబ్బంది ఏమి కాదు. అయితే ఆయన కొన్ని మాటలు ఆయన మాట్లాడారు. బైబిల్ గ్రంథంను తక్కువ చేస్తూ ఖురానును ఎక్కువగా చూపించటం కోసం ఈ ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. బైబిల్ కంటే ఖురాన్ చాలా పవిత్రమైనది, చాలా గొప్పది అనే విషయాలను ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఇతను చెప్పాడేమో అనిపిస్తుంది. అయితే అతను ఏమన్నాడో ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మాటలు వింటే మీకే అర్థమవుతుంది నేను చెప్పిన ఈ మాట కరెక్టా కాదా అన్నది. ఒకసారి ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాము. కాబట్టి బైబిల్లో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు మద్యపానం సేవించాడు అంటే ఆయన మద్యం తాగాడని బైబిల్లో ఉంది. ఖురాన్లో ఆ విషయం ఒప్పుకోదన్నమాట. అంటే దావీదు వ్యభిచారం చేయలేదు. విన్నారు కదా, మీరే విన్నారు. ఇతను ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు మద్యము తాగారు అని ఇతను చెబుతున్నాడు. నాకు తెలిసి ఈ చెబుతున్న అతనే మద్యము తాగి మాట అన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ మద్యము తాగారు, ఏ సందర్భంలో తాగారు, అయితే ఏ గ్రంథంలో ఏ అధ్యాయంలో రాసి ఉందో చెప్పకుండా తాను నోటుకొచ్చినది విషయము తనకు నోటికి వచ్చిన మాటల్లా చెప్పుకుంటూ పోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ వెతికినా ఆయన మద్యము తాగినట్టు ఉండదు. కానీ ఈయన ఖురానుది గొప్పది, ఖురాను దానిని అంగీకరించదు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు మద్యము తాగారు అని ఉంటుంది, కానీ ఖురాన్లో చాలా గొప్పగా యేసు గురించి చెప్పబడి ఉంటుంది అని ఈయన బైబిల్ని తక్కువగా చేస్తూ ఖురానును హెచ్చించాలనే ఈ తాపత్రయము అంతా పడుతున్నాడు అనిపిస్తుంది. ప్రియ సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఇతను బైబిల్ను బురద చల్లాలని చూస్తున్న బైబిల్ మీద. ఏమయ్యా సిరాజు, నీ నెత్తిన టోపీ ఉందని క్రైస్తవుల నెత్తి మీద టోపీ పెట్టారని చూస్తున్నావా? తలకాయ ఉందా, బుర్ర ఉందా, మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు మద్యము సేవించారని ఉందా? నీకు తలకాయ ఉందా? అసలు మైండ్ ఉందా? అసలు నీ ఆలోచనకి మాట చెప్పాలని ఎలా వచ్చింది? జాగ్రత్త భయ్యా. నీ గ్రంథ గురించి చెప్పుకో, తప్పులేదు. నీ గ్రంథ గొప్పతనం గురించి చెప్పుకో, తప్పులేదు. కానీ ఎదుటివారి గ్రంథం మీద లేని మాటలు, లేని అవాస్తవాన్ని, జరగని సంఘటనని యేసుక్రీస్తు వారు మద్యము తాగారని చెప్తున్నావే, అసలు నీకు ఎలా వచ్చింది? ఒకసారి ఇతనికి ఎవరైతే ఉన్నారో క్రైస్తవులైన వాళ్ళు ఒకసారి ఫోన్ చేసి, అయ్యా యేసుక్రీస్తు మద్యం తాగారని అన్నావు కదా, ఎక్కడ తాగారు, ఏ గ్రంథంలో రాసి ఉందో ఒకసారి చూపిస్తే చదువుకుంటామని ఫోన్ చేయండి. ఒకసారి ఫోన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వారు వాగటం వలన చాలామంది నమ్ముతారేమో, అది అబద్ధమని తెలిసినా నిజమనుకుంటారేమో. కాబట్టి ప్రియ క్రైస్తవ సమాజము, ఇలాంటి వారు వారి నెత్తిన టోపీ పెట్టుకొని మన నెత్తిన టోపీ పెట్టాలని చూస్తున్నారు. క్రైస్తవులారా జాగ్రత్త. మరి